బస్సులు బంద్. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతల సమ్మె నోటీసులు. సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఆర్టీసీ సంబంధించి నాయకులు అంటే ఉద్యోగులందరూ కూడా కార్మికులు నోటీసులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ చేపట్టాలని ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. 2021 వేతన సవరణ 30% ఫిట్మెంట్తో అమలు చేయాలని కోరారు. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 350 కోట్లు కోత లేకుండా ఇవ్వాలి. పాత బకాయిలు 2500 కోట్లు వెంటనే విడుదల చేయాలి. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘాల ఎన్నికలు జరపాలి. అన్ని కేటగిరీల్లో పనిచేసే ఉద్యోగులపై అధిక పనిభారం తగ్గించాలని చెప్పేసి జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. సో వీరు సమ్మె నోటీస్ అయితే ఇచ్చారన్నమాట. సమ్మెకి అయితే వెళ్ళబోతూ ఉన్నారనమాట. తెలంగాణలోని బస్సులకు సంబంధించి మరి బంద్ చేస్తారా, ప్రైవేట్ వాళ్ళు పెట్టి నడుపుతారా ఏంటనేది అయితే మనం చూడాలి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.